సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ జలాల్పూర్లో దొంగ నోట్లు పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి వివరించగలరా? ఓకే. కెనరా బ్యాంకు మేనేజర్ వర్ణి గారు ఓకే. పంకజ్ కుమార్ వాళ్ళ కస్టమర్ అయినటువంటి నేరేండ్ల చిన్నసాయిలు గారు క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. వచ్చారు రాసి క్యాష్ కౌంటర్లు ఇచ్చిండు. అతను ఇచ్చిన తర్వాత వాళ్ళు లెక్క పెట్టుకుంటారు కదండి. అవును. వాళ్ళు లెక్క పెట్టుకుంటే అది ఫేక్ కరెన్సీ అని తేలింది. అది తేలిన తర్వాత ఆయన ఎస్కేప్ అయి వెళ్ళిపోయిండు చెప్పే లోపల. ఇప్పుడు సాయిలు మీకు అదుపులో లేడు. లేడండి. మరి అతనికి ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఏమైనా తెలిసిందా? మనకేం తెలియదు. అయితే మాకు తెలిసింది ఏంటి అంటే నడుస్తుంది ఇంకా. తనకి సంబంధించిన వ్యక్తి ఎవరో సర్పంచ్ గా నిలబడడం జరిగింది. అతను పంచడానికి ఇచ్చిన నోట్లని తను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. అది నిజమే అంటారా? అది మనకు తెలియదండి. ఆ విషయం మనకు తెలియదు. ఓకే. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా నోట్ల గురించి ఏమైనా ఊర్లో వెతకడం గానీ, ఇన్వెస్టిగేషన్ గానీ జరిగిందా సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరున్నారు సార్? ఎవరు చూసుకుంటున్నారు ఈ కేసు గురించి వివరాలు? అంటే సుపీరియర్ ఆఫీసర్స్